బహుశా నేను చెప్పే విషయం ఏదైతే ఉందో మీడియా దృష్టికి కూడా రాలేదనుకుంటా. ఇట్స్ మేజర్ ఇష్యూ. గోపాల్ బాగ్ మనం వెళ్ళేటప్పుడు పెద్ద కాలువదికి పోయేటప్పుడు గత 3 రోజుల క్రితము పురాతన శివాలయం ఆ ప్రాంగణంలో ఉంది. అది 80 ఎకరాల స్థలం. అది అక్కడ గోశాలలో 150 ఆవులు ఉంటాయి. అదే ప్రాంగణంలో పురాతన శివాలయము 3 రోజుల క్రితము విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. దానికి ఒకసారి మీకు ఫోటోలు చూపెడతాం. మీడియా వాళ్ళకి ఫోటోలు కూడా పంపిస్తాము. శంకరమ్మ వరంగల్ వెళ్తే భద్రకాళి అమ్మవారి మీద, హైదరాబాద్ భాగ్యనగరంలో భాగ్యలక్ష్మి అమ్మవారి మీద, ఆర్మూరు వస్తే సిద్ధులగుట్ట మీద, బాసర్లో సరస్వతి అమ్మవారి మీద, ఈ ప్రచారంలో ఎక్కడికి వెళ్తే అక్కడ హిందూ దేవతల మీద ఒట్టు పెట్టుకొని 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు, అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఒక పక్క ఏ 6 గ్యారంటీలలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలే. అదంతా కూడా మనందరికీ తెలిసిన విషయమే. సుమారు 27 నెలలు కావస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడి. అభివృద్ధిలో శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా అనేక హిందూ దేవాలయాల మీద అటాక్ చేస్తూ ధ్వంసం చేయబడుతూ ఉన్నాయి. గత నెల రోజుల క్రితము ఓల్డ్ సిటీలో, అంతకుముందు అమ్మవారి గుడి, ఇప్పుడు మన ఇందూరు నగరంలోని గోపాల్ బాగ్ ప్రాంగణంలో శివాలయము, నంది, లింగము ఇవన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి. ఇంత జరిగినా కానీ దేవాలయాల మీద ధ్వంసం చేయబడుతూ ఉంది. హిందూ అమ్మాయిల మీద లవ్ జిహాద్ పేరు మీద రెచ్చిపోతూ ఉన్నారు ముస్లింలు. హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనము ఢిల్లీలో కూడా ఒక సంఘటన చూసినాం. ఇందూరులో కూడా అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పల్లెత్తు మాట, ఇన్ని సంఘటనలు జరిగితే, హిందువుల మీద, హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే పల్లెత్తు మాట ఇంతవరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కాకుండా మరి మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు, ఇతర మంత్రులు ఉన్నారు. పోనీ వీళ్ళంతా ముస్లింల తొత్తులు అంటే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరికి కూడా ఒక మాట మాట్లాడతలేరు ఈ విషయంలో. సెక్యులర్ అంటారు. ఇదే నా సెక్యులర్ నేను అడుగుతా ఉన్నా. ఈరోజు దేశంలో సెక్యులర్ అంటే నిజమైన సెక్యులర్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. సెక్యులర్ని మేము పాటిస్తున్నారంటే హిందువులు మాత్రమే. హిందువులే నిజమైన సెక్యులర్లు. హిందువులు మీరు ఏ చరిత్ర ఎక్కడ ఎప్పుడు చూసినా కానీ, ఏ చర్చి మీద కానీ, మసీదుల మీద కానీ దాడి చేసిన సందర్భం మీకు ఒకటి కూడా కనిపించదు. సొక్కా సాత్ సొక్కా వికాస్ అని భారతీయ జనతా పార్టీ నినాదంతో అభివృద్ధిలో సంక్షేమ పథకాలు కానీ, సంస్కరణలు కానీ అందరికీ వర్తించే విధంగా ప్రభుత్వము మోడీ గారి పరిపాలన సాగుతూ ఉంటే, ఇక్కడ ఒక వర్గానికి సంతోషపెట్టడానికి, కేవలము ముస్లింలను సంతోషపెట్టడానికి పల్లెత్తు మాట అనకపోవడము హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. హిందువులందరూ కూడా
చూస్తూ ఉన్నారు మీ పరిపాలనని. ఏ విధంగా కేవలము ముస్లింల కోసమే పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. నన్ను రేవంతుద్దీన్ అని పిలవండి అని సంతోష్ ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపు ఓవైసీ బ్రదర్సు రెడ్డి కానీ, మున్నూరు కాపు కానీ, రావులు కానీ ఎవరైనా కానీ మా దగ్గరికి రావాల్సిందే, మా కాళ్ళ బూట్లు నాకాల్సిందని చెప్తే కూడా వీళ్ళకి సిగ్గు రావడం లేదు. కేవలం అధికారం కోసం ఇంత దిగజారుడా? హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ గ్యారంటీలను నమ్మి, మీ హామీలను నమ్మి ఈ ఒక్క హామీని నువ్వు నెరవేర్చక ఈరోజు రైతులు, మహిళలు, యువకులు, బీసీ ఎస్సీ వర్గాలు అందరు బాధపడతా ఉంటే, ఇంకొక వైపు నువ్వు కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పిన తర్వాత ముస్లింలందరూ కూడా రెచ్చిపోతూ ఉన్నారు. ముస్లింలు అంటే మాకు కేవలము మాకు ఎంఐఎం పార్టీ అనుకునే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కూడా మా పార్టీ అనే స్థాయికి రావడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావద్దు. ఇక్కడ సిపి గారికి, పోలీస్ యంత్రాంగానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 రోజులు గడిచింది, నామమాత్రపు అరెస్ట్ చేసి ఇంతవరకు ఎవరిని రిమాండ్ చేయలేదు, ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదట. ఏ సంఘటన జరిగినా, చిన్న సంఘటన తప్పు లేకున్నా కానీ, ఇవాళ కామారెడ్డి ఎమ్మెల్యే మీద దాడి కానీ, బాస్వాడ్లో జరిగిన సంఘటన కానీ, హిందువుల ఏ తప్పు లేకుండా కానీ వారికి 15 రోజులు 3 వారాలు రిమాండ్కి పంపిస్తూ ఉన్నారు. ఒక ఆలయం మీద దాడి జరిగి ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు ఎవరిని రిమాండ్ పంపలేదు. ఆ 80 ఎకరాల స్థలంలో ఈరోజు మేము అక్కడ విజిట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల అందరు కబ్జా చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే గోశాల ప్రాంగణం అది వాళ్ళుందో దాని మీదనే అది ఒక రూమ్ మాదిరి గోడలు కట్టుకొని రూమ్ని తయారు చేసుకుంటున్నారు ఈ మైనార్టీ ముస్లింలు. ఎవడబ్బా సొమ్మది? ఒక సేవతోటి మన పూర్వీకులు గోసేవ, గోవుల కోసము అక్కడ 115 ఆవులు పాలిస్తాయి. అంటే ఆవు పాలు అంటే ఎంత శ్రేష్టం మనందరికీ తెలుసు. ఆ విధంగా సేవాభావంతో గోశాల ముందుకు సాగితే చుట్టుపక్కల ఈ మూర్ఖులు తయారైపోయి కబ్జా చేసుకుంటూ ఉన్నారు. నేను కలెక్టర్ గారికి, సిపి గారికి నేను మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏవైతే అక్కడ కబ్జాకు గురికాయినా అవన్నిటి కూడా తొలగించాలని. ఇటువంటి ఇందూరు నగరంలో, ఇందూరు జిల్లాలో ముఖ్యంగా సెన్సిటివ్ అని మీరంటారు, చేస్తున్నది వాళ్ళు, అన్యాయం చేస్తుంది వాళ్ళు, దాడులు చేస్తుంది వాళ్ళు. మీరు ముందే అలర్ట్ అయ్యి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఒక్కసారి కాషాయము కోపానికి గురైతే దాన్ని తట్టుకునే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. మా స్థానాన్ని ఓపిక పట్టద్దు. ముస్లిం సోదరికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, మా స్థానాన్ని మీరు పరీక్ష పెట్టద్దు. ఒక్కసారి హిందువులందరూ కూడా ఏకమైతే మీరు ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు ఆలోచించాలి. అందుకే మరి ఒక్కసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, అధికారులకు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు కంట్రోల్ చేయండి. ఏదన్నా రేపటి రోజు జరిగితే సంఘటనకు మీరే బాధ్యులు. రంజాన్ ఉన్నదంట, రంజాన్ ఉంటే ఈరోజే నేను ఒక డివిజన్కి వెళ్ళి రంజాన్ తోఫాలలో దాంట్లో కూడా నేను పాల్గొన్నా. 11వ డివిజన్కి వెళ్ళి
భారతీయ జనతా పార్టీ అంటే సౌమ్యానికి ఓపిక. ఎందుకంటే జాతీయవాదంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఇంకొక వైపు ఒక దురాలోచనతోటి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇందూరు నగరంలో ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరిగితే తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తూ ఉన్నా. ఏది నాకు నైట్ తెలిసింది, తెలియగానే పోయినా. దాచిపెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఆడ సిఐ చెప్తున్నాడు ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. ఎంతమంది రిమైండ్ పంపినామంటే ఇంకా ఫైండ్ అవుట్ కాలేదట. ఫైండ్ అవుట్ కాదు, ఎఫ్ఐఆర్ ఇట్లా బుక్ చేసినాం. తొత్తులుగా మారుతూ ఉన్నారు. చెప్తున్నాను కదా, మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. మీడియా ద్వారా ఎప్పుడు హిందువుల వైపు, హిందుత్వం వైపు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. ఈరోజు హిందువులు ఆలోచించాలి ఒకసారి, మీకోసం ఎవరు పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఎప్పుడు కూడా మేము సెక్యులర్, అభివృద్ధిలో ఎవరిని పక్కన పెట్టాం, సంక్షేమ పథకాలలో ఎవరిని పక్కకు పెట్టాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే పక్షపాత ధోరణితోటి పనిచేస్తూ ఉంది. హిందువులు అంటే వాళ్ళకు చులకన, హిందువులు అంటే వాళ్ళే 3 పార్టీలతోటి వాళ్ళు చీల్తారని అంటున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు. తప్పకుండా మొన్నటి మన ఎలక్షన్లే దానికి చూసినాం. మనము మొత్తంలో హైయెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్లో గెలిచింది. దానికి ప్రజలందరూ కూడా ఎటు చూస్తూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు.